ఓం శ్రీ సాయినాథాయ నమః. షిరిడీ సాయి సచ్చరిత్ర మొదటి రోజు పారాయణ గురువారం 1వ అధ్యాయం. నేడు మన భారతదేశంలో ఉన్న హిందువులలో ఎక్కువ మంది పూజించే దైవం శ్రీ షిరిడీ సాయిబాబా. ఆ రోజుల్లో భక్తులు ఆయనని నడయాడే దైవంగా పిలిచేవారు. ఆయనని కొందరు శివాంశ సంభూతుడిగా, అంటే ఆ పరమశివుడే సాయిబాబాగా భూమిపై వెలిశాడు అని అంటే, కొందరు ఆ విష్ణుమూర్తి దత్తాత్రేయ స్వామియే సాయిబాబాగా భూమిపై జన్మించాడు అని అంటారు. సాయిబాబా తన తల్లిదండ్రుల గురించి ఎక్కడా చెప్పలేదు. కాని కొందరు సాయి భక్తులు, యోగులు చెబుతున్న దాన్ని బట్టి బాబాది మహారాష్ట్రలోని పత్రిగ్రామమని, ఆయన తల్లిదండ్రులు గంగా భవాజ్యుడు, దేవగిరియమ్మ అని, ఆ మహాశివుడే సాయిబాబాగా ఈ భూమిపై ఆ దంపతులకు 3వ సంతానంగా జన్మించాడని తెలుస్తోంది. ఆయన పుట్టిన తరువాత బాబా తల్లిదండ్రులిద్దరూ ఆయన్ని పురిటిగుడ్డుగా వదిలేసి మోక్ష సాధనకై వెళ్లిపోయారని చెబుతారు. అడవిలో ఒంటరిగా ఉండి ఏడుస్తున్న ఆ పిల్లవాడిని ఒక ఫకీరు తీసుకెళ్లి పెంచుకుంటాడు. కొన్నాళ్ల తరువాత ఆ ఫకీరు మరణించగా అతని భార్య ఆ కుర్రాడిని తీసుకెళ్లి వెంకూస అనే గురువుకి అప్పగిస్తుంది. అతని సాయిబాబాని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు, జ్ఞానాన్ని బోధించారని కొందరు చెబుతున్న దాన్ని బట్టి తెలుస్తోంది. సమర్థ సద్గురువుగా పేరుగాంచిన ఆ సాయిబాబా జీవిత చరిత్రని తెలిపే గ్రంథం శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథం. ఈ గ్రంథాన్ని దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు పారాయణం చేసి ఎంతో మేలు పొందుతున్నారు, కష్టాల నుంచి గట్టెక్కుతున్నారు. అలాంటి ఆ గ్రంథాన్ని కొన్ని మార్పులు చేర్పులతో సప్తాహ పారాయణ రూపంలో మీకు అందిస్తున్నాము. సాధారణంగా షిరిడీ సాయి సచ్చరిత్ర గ్రంథము పారాయణం చేస్తే ఎంతో మేలు జరుగుతుంది. కష్టాలన్నీ తొలగిపోయి కోరికలన్నీ నెరవేరుతాయి. మేము అందించే ఈ పారాయణాన్ని వింటే చాలు, మీ పాపాలు నశించి మీ కష్టాలు, రుణాలు తొలగిపోయి మీ కోరికలు నెరవేరడంతో పాటు మీకు చాలా మంచి జరుగుతుంది. ఈ పారాయణాన్ని వింటూ సాయి సచ్చరిత్ర గ్రంథాన్ని చదువుతూ ఉంటే మీకు మరింత మంచి జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పారాయణాన్ని శ్రద్ధగా విని సాయిబాబా కృపకి పాత్రులవుతారని ఆశిస్తున్నాము. మీ జీవితంలో మరెన్నో అద్భుతాలను మీరు చవిచూస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ పారాయణం వింటే మీ జీవితమే మారిపోతుంది. మీ కష్టాలు, బాధలు, గ్రహదోషాలు, నరదృష్టి, కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. మీ పిల్లల చదువులు మెరుగుపడతాయి. అకాల మరణాలు, అనుకోని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, ఆత్మహత్యలు, భార్యాభర్తల కలహాలన్నీ తొలగిపోతాయి. అకాల మృత్యుదోషాలు, అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. ఇప్పుడు దైవాంశ సంభూతుడైన ఆ సద్గురు సాయిని తలచుకుని ఆయనకి భక్తితో నమస్కరిస్తూ సాయి చరిత్రకి సంబంధించిన మొదటి రోజు పారాయణాన్ని మొదలు పెడతాం. ముందుగా విఘ్ననాయకుడైన ఆ వినాయకుణ్ణి ప్రార్థిస్తూ, విద్యల తల్లి అయిన ఆ సరస్వతీదేవికి నమస్కరిస్తూ, త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని, సకల దేవతలని స్మరించుకుంటూ షిరిడీ సాయి ద్వారకామాయిలో గోధుమలు విసిరిన సంఘటన గురించి తెలుసుకుందాం. 1910లో ఒకరోజు ఉదయం షిరిడీ సాయిబాబా ద్వారకామాయిగా పిలిచే మసీదులో నేలపై కూర్చొని గోధుమలు విసరడానికని చెప్పి ఒక గోనె సంచిని పరిచి ఒక తిరుగలి తీసుకుని ఆ గోనెపై పెట్టి పక్కనే కొన్ని గోధుమల్ని ఉంచి పిడికెడు గోధుమలు తిరగలిలో వేస్తూ ఆ తిరగల్ని తిప్పుతూ గోధుమల్ని విసురుతున్నారు. అక్కడికొచ్చిన భక్తులందరూ సాయి చేస్తున్న ఆ పనిని చూసి ఆశ్చర్యపడి, ఆయనకి భార్యాబిడ్డలు లేరు, ఆయన భిక్షాటనతో జీవిస్తారు, ఆ గోధుమ పిండిని ఆయన ఏం చేసుకుంటారు, ఎందుకిప్పుడు బాబా ఈ గోధుమ పిండిని విసురుతున్నారు అని ఆ భక్తులు చర్చించుకోసాగారు. అప్పటిదాకా అక్కడే ఉండి సాయినే చూస్తూ ఉన్న 4 స్త్రీలు జనాల్లో నుండి ముందుకు వచ్చి చనువుగా బాబాని పక్కకి నెట్టి, వారే ఆ గోధుమల్ని విసిరి ఆ పిండిని బాబా మనకివ్వడానికే విసురుతున్నాడు అని అనుకుని, విసరడం పూర్తయిన తరువాత ఆ పిండిని 4 భాగాలు చేసి ఆ 4 తమ పైట చెంగులో కట్టుకోసాగారు. అప్పటిదాకా మౌనంగా చిరునవ్వుతో చూస్తున్న బాబా అకస్మాత్తుగా కోపం తెచ్చుకుని,
ఆ పిండి ఎవర్నడిగి తీసుకెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్నారు అని కళ్ళెర్రచేసి మాట్లాడుతూ అంతలోనే శాంతంగా మారి ఆ పిండిని తీసుకెళ్లి ఊరి పొలిమేరల్లో చల్లమని చెప్పగా ఆ స్త్రీలు తాము చేసిన దానికి సిగ్గుపడి బాబా చెప్పినట్టే చేశారు. నిజానికి షిరిడీ గ్రామంలో కలరా వ్యాధి ఉంది. ఆ కలరా వల్ల అప్పటిదాకా చాలామంది చనిపోయారు. అలా ఆ కలరాని ఆ గ్రామం నుండి తరిమివెయ్యడానికే బాబా అలా ఆ మహిళల చేత ఆ పిండిని గ్రామం పొలిమేరల్లో చల్లించారు. ఎప్పుడైతే ఆ పిండిని చల్లారో అప్పటినుంచి షిరిడీలో ఉన్న కలరా వ్యాధి ఆ గ్రామం నుండి బయటకు వెళ్ళిపోయి అందరికీ నయమయ్యింది. ఆ విధంగా దైవాంశ సంభూతుడైన సాయిబాబా కలరా వ్యాధిని వింత చర్యతో పిండి విసిరినట్టు విసిరి దూరంగా పారవేశాడు. ఈ వింత సంఘటనతో మొదటి అధ్యాయం పూర్తయింది. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయినాథాయ నమః. సాయి సచ్చరిత్ర మొదటి రోజు పారాయణం, 2వ అధ్యాయం. ఈ అధ్యాయంలో హేమాడ్ పంత్ని బాబా షిరిడీకి రప్పించుకుని సాయి సచ్చరిత్రని రాసేలా చేసిన సంఘటన గురించి తెలుసుకుందాం. షిరిడీ సాయిబాబా షిరిడీలో ఉన్న కలరాని గోధుమ పిండిని ఊరి బయట చల్లించడం ద్వారా దూరంగా తరిమివేసిన సంఘటన ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలకి పాకి బాబా చేసిన అద్భుతం గురించి గొప్పగా చెప్పుకోసాగారు. ఆ వింతలీల హేమాడ్ పంత్కి కూడా తెలిసింది. దాంతో హేమాడ్ పంత్కి ఆ మహానుభావుని జీవిత చరిత్ర రాయాలి అనే కోరిక కలిగింది. కోరికైతే కలిగింది కాని ఆయన భయపడసాగాడు. ఆ భయాన్ని పోగొట్టి తనలో ఆత్మవిశ్వాసం కలిగేలా చెయ్యమని అడగడానికి బాబాని కలవాలని అనుకుంటాడు. తన కోరికని శ్యామా ద్వారా బాబాకి చెప్పించి అనుమతి తీసుకోవాలని భావించి షిరిడీకి వెళ్లాలనుకుంటాడు. కాని అదే సమయంలో అతని స్నేహితుడి కొడుకు జబ్బు పడతాడు. ఆ జబ్బుని అతని గురువు నయం చెయ్యలేకపోతాడు. జబ్బుని నయం చెయ్యలేనట్టే ఆ గురువులు మనకెందుకు అని అనుకుని షిరిడీ ప్రయాణాన్ని మానుకోవాలనుకుంటాడు. కాని బాబా సంకల్పం వేరేగా ఉంది. నానాసాహెబ్ చాందోర్కర్ అనే సాయి భక్తుడు ఈ విషయం తెలుసుకుని హేమాడ్ పంత్ దగ్గరికొచ్చి షిరిడీ ప్రయాణం మానివేసినందుకు కోపగించుకుని తప్పనిసరిగా షిరిడీకి వెళ్లి సాయిని కలవమంటాడు. దాంతో షిరిడీ వెళ్లాలని నిశ్చయించుకుంటాడు హేమాడ్ పంత్. మన్మాడు వెళ్లే రైలుకి వెళ్లడానికి స్టేషన్కి వెళ్లి టికెట్ తీసుకుని రైలెక్కి కూర్చుంటాడు. కొద్దిసేపట్లో బండి బయలుదేరుతుందనగా ఒక మహమ్మదీయుడు అతని దగ్గరికొచ్చి ఎక్కడికి వెళ్తున్నావని అతన్ని అడిగి తెలుసుకుని మన్మాడ్ వెళ్లే రైలు దాదర్లో ఆగదని బోరీ బందర్ స్టేషన్లో దిగమని అతనికి చెప్పి అక్కడ్నుంచి అదృశ్యమవుతాడు. అతను అలా చెప్పకపోతే హేమాడ్ పంత్ షిరిడీ వెళ్లలేకపోయేవాడు. అదృష్టవశాత్తు ఆ మహమ్మదీయుడు చెప్పినట్టుగానే చేసి హేమాడ్ పంత్ షిరిడీ చేరుకుంటాడు. అతను వెళ్లేసరికి కాకాసాహెబ్ దీక్షిత్ అతని కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. ఈ సంఘటన 1910లో జరిగింది. స్నానం చేసిన తరువాత హేమాడ్ పంత్ బాబా దగ్గరికి వెళ్లి ఆయనకి పాదనమస్కారం చేస్తాడు. అలా పాదనమస్కారం చెయ్యగానే హేమాడ్ పంత్లో ఉన్న ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి. అతనికి సర్వస్వము సాయిబాబాయే అన్నట్లుగా అయిపోయింది. అతనికి ఎవర్ని చూసినా బాబాలాగానే కనిపిస్తున్నారు. అతను షిరిడీ చేరిన మొదటి రోజునే బాలాసాహెబ్తో గురువు యొక్క ఆవశ్యకత గురించి గొప్ప వాగ్వాదం జరిగింది. సర్వాంతర్యామి అయిన బాబాకి ఈ విషయం తెలిసి కాకాను పిలిచి వాడాలో జరిగిన గొడవ గురించి అడిగి ఆ హేమాడ్ పంత్ ఏమంటున్నాడు అని అడగ్గా పక్కనే ఉన్న హేమాడ్ పంత్ ఆశ్చర్యపడతాడు. ఎక్కడో వాడాలో జరిగిన విషయం బాబాకి ఎలా తెలిసింది అనుకుని బాబాని సర్వజ్ఞుడిగా భావించి బాబాకి భక్తుడిగా మారిపోయాడు. నిజానికి హేమాడ్ పంత్ అసలు పేరు అన్నాసాహెబ్ దభోల్కర్. కాని మొదటిసారి బాబా అతన్ని హేమాడ్ పంత్ అని పిలిచారు. అసలు హేమాడ్ పంత్ అనేది హేమాద్రి పంతు అనే పేరుకి రూపాంతరంగా చెప్పవచ్చు. అతను ఆ రోజుల్లో గొప్ప పండితుడు. దభోల్కర్ని కూడా భవిష్యత్తులో అంత గొప్ప పండితునిగా చేసి అతని పేరు అందరికీ తెలిసేలా చెయ్యాలనే ఉద్దేశంతోనే బాబా ఈ విధంగా పిలిచారు. బాబా వాక్కు నిజమయ్యింది. నేడు మనం బాబా చరిత్ర గురించి ఆయన మహిమల గురించి తెలుసుకోగలుగుతున్నామంటే అది హేమాడ్ పంత్ రాసిన సాయి సచ్చరిత్ర గ్రంథం వలనే. అలా హేమాడ్ పంత్ సాయి సచ్చరిత్ర గ్రంథాన్ని రాసి తన జన్మని సార్థకం చేసుకున్నాడు.
హేమాడ్ పంత్ని దీవించినట్టే మనల్ని కూడా దీవించమని బాబాని వేడుకుంటూ ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగిద్దాం. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయినాథాయ నమః. సాయి సచ్చరిత్ర మొదటి రోజు పారాయణం 3వ అధ్యాయం. బాబా చరిత్రని రాయడానికి హేమాడ్ పంత్ బాబా అనుమతిని కోరగా ఆయన మనస్ఫూర్తిగా ఆశీర్వదించి, ధైర్యంగా ఉంటూ నా మాటలపై విశ్వాసముంచి నా లీలలు రాయి. నా లీలల్ని ఎవరైతే పారాయణ చేస్తారో వారికి మంచి జ్ఞానం వస్తుంది. నా లీలల గురించి తెలుసుకుంటూ ఎవరైతే నన్ను స్మరిస్తూ నాకు భక్తితో నమస్కరిస్తారో వారి మరణాన్ని తప్పిస్తాను, వారి రోగాల్ని నయం చేస్తాను. సాయి సాయి అని నామాన్ని ఉచ్చరిస్తే చాలు, జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయేలా చేస్తాను అని బాబా స్వయంగా చెప్పి హేమాడ్ పంత్ని తన చరిత్ర రాయమని చెబుతాడు. ఇక బాబా చరిత్రని హేమాడ్ పంత్ రాశాడని చెప్పే కంటే ఆయన చేత బాబాయే రాయించుకున్నాడని చెప్పడం సబబుగా అనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సాయి సచ్చరిత్ర గ్రంథరచనలో హేమాడ్ పంత్ నిమిత్తమాత్రుడు. ఆయన చేత ఆ సాయి సచ్చరిత్ర గ్రంథాన్ని మొత్తం రాయించింది బాబానే. ఈ గ్రంథంలోని బాబా కథల్ని దీపస్తంభాలుగా చెప్పవచ్చు. ఎందుకంటే సముద్రపు మధ్యలో దీపస్తంభాలు ఉంటాయి. అవి రాత్రిపూట పడవలు సముద్రంలో ప్రయాణించడానికి దారి చూపిస్తూ ఉంటాయి. ప్రపంచమనే ఈ మహాసముద్రంలో బాబా కథలు కూడా మానవాళికి దారి చూపించే దీపపు స్తంభాల్లాంటివని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ సాయి కథలు మనుషుల్లోని అహంకారాన్ని తొలగించి వారిని ఉన్నతంగా మార్చివేస్తాయి. ఈ సాయి కథలు మోక్షానికి మార్గాలుగా నిలుస్తాయి. అందుకే సాయిబాబాయే స్వయంగా హేమాడ్ పంత్ చేత తన చరిత్రని గ్రంథరూపంలో రాయించడం జరిగింది. ఆవు తన దూడని ప్రేమించినట్లుగా షిరిడీ సాయి తన భక్తుల్ని ప్రేమతో ఆదరిస్తారు. ఈ సంఘటనని తెలియచేసే ఒక కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హేమాడ్ పంత్ 1916లో ప్రభుత్వ ఉద్యోగ విరమణ చేశాడు. ప్రభుత్వం వారు అతనికిచ్చే పెన్షన్ డబ్బు అతను కుటుంబాన్ని పోషించుకోవడానికి సరిపోదు. తరువాత అతను గురు పౌర్ణమి రోజు బాబాని దర్శించడానికి షిరిడీ వెళతాడు. అతని ఉద్యోగ విరమణ గురించి తెలుసుకున్న అన్నా చించణీకర్ అతని ఉద్యోగ విరమణ గురించి బాబాకి చెప్పి అతనిపై దయచూపి అతనికి వేరే ఏదైనా ఉద్యోగం వచ్చేలా చెయ్యమని హేమాడ్ పంత్ తరపున బాబాకి చెబుతాడు. దానికి సమాధానాన్ని చెబుతూ బాబా ఇలా అంటారు: హేమాడ్ పంత్ ఇప్పుడు నా సేవ చేసుకుంటే చాలు, అతనికి ఏ లోటూ రాకుండా నేను చూసుకుంటాను. అతని భోజన పాత్రలు ఎప్పుడూ నిండుగానే ఉంటాయి. అతను నాస్తికుల సహవాసం విడిచి అతని చూపు నా వైపు త్రిప్పితే, నన్ను హృదయపూర్వకంగా పూజిస్తే అతనికి ఏ లోటూ రానివ్వను అని బాబా మాట ఇస్తారు. బాబా ప్రేమని సంపూర్ణంగా పొందిన రోహిల్లా కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. షిరిడీలో నివాసముండే రోహిల్లా అనే వ్యక్తి రాత్రింబవళ్ళూ ఖురాన్ చదువుతూ ఆంబోతు రంకెవేసినట్లుగా బిగ్గరగా అరుస్తూ ఉండేవాడు. ఆ అరుపులు పగలంతా పనిచేసి రాత్రిళ్ళు సుఖంగా నిద్రిస్తున్న షిరిడీవాసులకి నిద్రాభంగం కలిగిస్తూ ఉండేవి. చాలా కాలంపాటు ఓపిక పట్టిన షిరిడీ గ్రామ ప్రజలు ఇక ఓపిక నశించి ఒకరోజు బాబా దగ్గరకొచ్చి రోహిల్లా గురించి చెప్పి అతని గురించి బాబా దగ్గర ఫిర్యాదు చేసి ఎలాగైనా తమకి అతని బాధని తొలగించమని ప్రాధేయపడతారు. సాయిబాబా వారి ఫిర్యాదును వినకపోగా వారిపై కోపించి, రోహిల్లాకు ఒక దౌర్భాగ్యపు భార్య కలదని, ఆమె గయ్యాళి అని, ఆమె వచ్చి రోహిల్లాను బాధపెడుతూ ఉంటుందని, రోహిల్లా చేసే ఆ ప్రార్థనలు విని ఆమె అతణ్ణి ఏమీ చెయ్యలేక చూస్తూ ఉండిపోతుందని చెప్పి రోహిల్లా జోలికి వెళ్లవద్దని చెప్పి వారిని అక్కడ్నుంచి పంపించివేస్తాడు. నిజానికి రోహిల్లాకి అసలు భార్యే లేదు. అతనికున్న దుర్బుద్ధే అతణ్ణి అలా బాధపెడుతూ ఉందని పరోక్షంగా షిరిడీ ప్రజలకి బాబా చెప్పి పంపించివేస్తాడు. దైవ ప్రార్థనలు చేసేవారంటే ఆయనకి చాలా ఇష్టం. అందుకే రోహిల్లా గురించి విన్నా అతణ్ణి ఏమీ అనొద్దని చెప్పి షిరిడీ ప్రజలకి నచ్చచెప్పి పంపించివేస్తాడు. ఒకరోజు మధ్యాహ్నహారతి సమయంలో బాబా భక్తులనుద్దేశించి మాట్లాడుతూ, మీరు నా భక్తులు కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా ఏమి చేస్తున్నా నాకు తెలుస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ప్రవర్తించండి. ఈ జగత్తుని నడిపే సూత్రధారుణ్ణి నేనే, జగన్మాతను నేనే, త్రిమూర్తుల స్వరూపాన్ని నేనే.
నన్ను ఎవరైతే మరచిపోతారో వారిని మాయ ఆవహించి వారిని శిక్షిస్తుంది. పురుగులు, చీమలు, సమస్త ప్రాణుల్లోనూ నేనున్నాను. కాబట్టి అవి మీ దగ్గరికి వచ్చినప్పుడు వాటిని తరిమికొట్టవద్దు అని చెబుతారు. కాబట్టి సాయి మార్గంలోనే పయనించి సాయికి సర్వస్య శరణాగతులై ఉంటే ఆ షిరిడీ సాయినాథుడు తన కృపని ఎల్లవేళలా మీపై ప్రసరింపచేస్తాడు. మనమంతా ఎల్లప్పుడూ సాయిపై భక్తి కలిగి ఉండేలా చేయమని ఆ సాయిని ప్రార్థిస్తూ ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగిద్దాం. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయినాథాయ నమః. సాయి సచ్చరిత్ర మొదటి రోజు పారాయణం 4వ అధ్యాయం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా మంచివారిని రక్షించడానికి, దుర్మార్గుల్ని శిక్షించడానికి భగవంతుడు అవతరిస్తూనే ఉంటాడు. షిరిడీ ప్రాంతం పవిత్ర పుణ్యక్షేత్రంగా మారడానికి సాయిబాబాయే కారణం. ఆ మహానుభావుడు ఆ క్షేత్రంలో ఉన్నాడు కాబట్టే ఆ ప్రాంతం పుణ్యక్షేత్రంగా విలసిల్లుతూ ఉంది. సంసారమనే సాగరాన్ని జయించినవాడు సాయిబాబా. ఆయన ఆజన్మ బ్రహ్మచారి. ఆయన శాంతికామకుడు. సర్వమత సౌభ్రాతృత్వాన్ని చాటిచెప్పి అన్ని మతాలను ఏకం చేసి తన దగ్గరికి రప్పించుకున్న మహానుభావుడు షిరిడీ సాయినాథుడు. ఇలాంటి మహానుభావుడు సమస్త లోకాలలో ఎక్కడా లేడు. ఆయన షిరిడీలో ఒకే చోట కూర్చుని ఉన్నప్పటికీ ప్రపంచంలో జరిగే అన్ని విషయాలు ఆయనకు తెలుసు. ఎల్లప్పుడూ మసీదు గోడకి ఆనుకుని నిల్చుని ఉండేవారు. మధ్యాహ్నం, సాయంత్రం లెండీ తోటకి వెళ్లేవారు. ఆ దైవాంశ సంభూతుడు నడయాడిన ఆ షిరిడీ నేల, ఆయన్ని పూజించిన అక్కడి ప్రజలు ఎంతో పుణ్యం చేసుకున్నారు కాబట్టే ఆ విలువైన రత్నం వారికి దొరికింది. ఆయన సాహచర్యాన్ని పొందిన ఆనాటి ప్రజలు ఎంతో ధన్యులు. పవిత్ర పుణ్యనదీ తీర్థాల్లో మునిగితే ఎంతటి పుణ్యం వస్తుందో ఆయన దర్శనం కూడా అలాంటి ఫలితాన్నే ఇస్తుంది. ఆ కాలంలో 95 ఏళ్ల వయసు ఉన్న గౌలిబువ్వ అనే పేరుగల వృద్ధభక్తుడు ఒకరు ఉండేవాడు. ఆయన 8 నెలలు పండరీపుర యాత్ర చేసి మిగిలిన 4 మాసాలు గంగానది ఒడ్డున నివసించేవాడు. అతను ప్రతి ఏటా పండరీపుర యాత్ర ముగించుకుని షిరిడీ సాయినాథుణ్ణి దర్శించుకోవడానికి షిరిడీకి వచ్చేవాడు. ఆయన బాబాని చూసి, ఆ పండరీనాథుడే ఈ షిరిడీ సాయినాథుడు. అనాథల కోసం, బీదల కోసం ఈ షిరిడీలో వెలసిన కారుణ్యమూర్తి ఈ సాయిబాబా అని అక్కడి భక్తులకి చెబుతూ ఉండేవాడు. సాయిబాబా ఎల్లప్పుడూ అల్లా మాలిక్ ఏక్ అంటుండేవారు. అంటే అల్లాయే యజమాని అంటూ ఉండేవారు. ఆయన 7 రాత్రులు 7 పగలు ఆ నామాన్ని ఉచ్చరిస్తూ నామసప్తాహం చేసేవారు. ఆయన దాసగణుని కూడా ఆ నామసప్తాహం చెయ్యమని చెప్పాడు. అలా చేస్తే ఆ విఠల దర్శనం జరుగుతుందా అని దాసగణు బాబాని ప్రశ్నిస్తాడు. అప్పుడు బాబా అతడి చెయ్యి పట్టుకుని తప్పకుండా కలుగుతుందని చెప్పగా, ఆయన మాట ప్రకారం దాసగణు, కాకాసాహెబ్ నామసప్తాహం ముగించగానే ధ్యానంలో దాసగణుకి, కాకాసాహెబ్ దీక్షిత్కి పాండురంగ విఠల భగవానుడు కనిపిస్తాడు. కాకా మధ్యాహ్న హారతికి వెళ్ళినప్పుడు ఆ సంగతి గురించి బాబా కాకాని అడుగుతాడు. సరిగ్గా అదే సమయంలో ఎవరో ఫోటోలు అమ్మేవాడు అక్కడికి వస్తాడు. ఆ దేవుని ఫోటోల్లో తనకి ధ్యానంలో వచ్చిన వ్యక్తి ఫోటో అంటే విఠల భగవానుడిలాగా ఉండడంతో కాకా ఆశ్చర్యపడి బాబా సర్వజ్ఞుడు అని తెలుసుకుని ఆ విఠలుడి ఫోటో ఒకటి కొనుక్కుని పూజలో పెట్టుకున్నాడు. ఈ 4వ అధ్యాయంలో దాసగణు పట్ల బాబా చేసిన మరో లీల గురించి తెలుసుకుందాం. గంగా, యమునా నదులు కలిసే చోటుని ప్రయాగ అని పిలుస్తారు. అక్కడ స్నానం చెయ్యాలని ప్రతి హిందూ భక్తుడు కోరుకుంటాడు. అలా స్నానం చేస్తే పుణ్యం ప్రాప్తిస్తుందని ప్రతి హిందూ భక్తుడు నమ్ముతాడు. దాసగణుకి కూడా ఆ ప్రయాగలో స్నానం చెయ్యాలని ఎప్పటినుంచో కోరిక. కాని పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల అతను ప్రయాగ వెళ్లలేకపోతున్నాడు. ఒకరోజు అతను ప్రయాగ వెళ్లడానికి సిద్ధపడి బాబా దగ్గరికెళ్లి విషయం చెప్పగా, పవిత్ర స్నానం చేయడానికి అంత దూరం వెళ్లవలసిన పనిలేదు, మన ప్రయాగ ఇక్కడే ఉంది, నా మాటలు నమ్ము అని బాబా అంటారు. అదే సమయంలో దాసగణు బాబా కాళ్లపై తన శిరస్సును ఉంచి నమస్కరిస్తుండగా అదే సమయంలో ఒక అద్భుతం జరిగింది. బాబా పాదముల బొటన వ్రేళ్ల నుంచి గంగా యమునా జలములు పొంగుకుంటూ రాసాగాయి.
బాబా చేసిన ఈ చమత్కారాన్ని చూసిన దాసగను ఆశ్చర్యానికి గురి అవ్వగా అతని కళ్ల నుంచి ధారగా కన్నీళ్లు రాగా దాసగను భక్తి పారవశ్యంలో మునిగిపోయాడు. అతని హృదయంలో నుంచి ఆనందం ఉప్పొంగగా ఆ ఆనందాన్ని పాట రూపంలో దాసగను వ్యక్తపరుస్తాడు. నిజానికి సాయిబాబా 16 ఏళ్ల బాలుడిగా ఉన్నప్పుడే మొదటిసారి షిరిడీకి వస్తారు. ఆయన బాలుని రూపంలో ఒక వేప చెట్టు కింద కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉంటారు. ఎవ్వరితోనూ మాట్లాడకుండా, వర్షానికి తడుస్తూ, ఎండని కూడా లెక్క చేయకుండా ధ్యానముద్రలోనే ఉంటాడు. ఒక బాలుడు అలా తదేక దృష్టితో ధ్యానం చేసుకోవడం షిరిడీ ప్రజల్ని ఆశ్చర్యపోయేలా చేసింది. ఆ సమయంలో షిరిడీలోని ఒక వ్యక్తికి ఖండోబాదేవుడు ఆవహించగా అతణ్ణి ఆ గ్రామస్థులు ఆ బాలుడి గురించి అడగ్గా అతను అక్కడే ఉన్న ఒక స్థలాన్ని చూపించి అక్కడ త్రవ్వమని చెబుతాడు. దాన్ని త్రవ్వి చూడగా కొన్ని ఇటుకలు కనిపిస్తాయి. వాటిని తొలగించగా ఒక భూగృహం కనిపిస్తుంది. అక్కడ జపమాలలు, చెక్కబల్లలు, కొన్ని అఖండ జ్యోతులు కనిపించాయి. ఆ బాలుడు అది చూసి అక్కడ తాను 12 ఏళ్లపాటు తపస్సు చేశానని చెప్పి అది తన గురుస్థానమని, దాన్ని వెంటనే మూసివెయ్యమని అనగా వారు అలాగే చేశారు. అప్పటినుంచి ఆ ప్రదేశాన్ని గురుస్థానంగా భావించి అందరూ నమస్కరిస్తూ ఉంటారు. షిరిడీలో ఈ ప్రదేశం ఇప్పటికీ ఉంది. సమర్థ సద్గురుడైన సాయిబాబాని భక్తితో కొలుస్తూ ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగిద్దాం. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయినాథాయ నమః. సాయి సచ్చరిత్ర మొదటి రోజు పారాయణం 5వ అధ్యాయం. దీనిలో పెండ్లివారితో కలిసి బాబా రెండోసారి షిరిడీ వచ్చిన సంఘటన గురించి తెలుసుకుందాం. ఔరంగాబాద్ జిల్లాలోని ధూప్ అనే గ్రామంలో చాంద్ పాటిల్ అనే పేరుగల మహమ్మదీయ వ్యక్తి ఉన్నాడు. ఆయన ఇష్టంగా పెంచుకునే గుర్రం తప్పిపోతుంది. 2 నెలల నుంచి దానికోసం ఎంతగా వెతికినా దాని జాడ తెలియలేదు. దాన్ని వెతకడానికి చాంద్ గుర్రపు జీనును భుజాలపై వేసుకుని ఔరంగాబాద్ నుండి ధూప్ గ్రామానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఒక మామిడి చెట్టు దగ్గర తలపై టోపీ, పొడవైన చొక్కా తొడుక్కున్న ఒక వృద్ధ ఫకీరు కూర్చొని ఉన్నాడు. చంకలో సటకా పెట్టుకున్న ఆ వ్యక్తి చిలుము తాగడానికి ప్రయత్నిస్తూ ఆ దారి వెంట వెళుతోన్న చాంద్ పాటిల్ని చూసి అతన్ని పేరు పెట్టి పిలుస్తాడు. తనని పేరు పెట్టి పిలిచిన వ్యక్తి ఎవరా అని ఆలోచిస్తూ అతడి దగ్గరికి రాగా అక్కడున్న ఆ అపరిచిత వ్యక్తిని చూసి తన పేరు అతనికి ఎలా తెలిసిందా అని ఆలోచిస్తుంటాడు. చాంద్బాయ్, తప్పిపోయిన నీ గుర్రం గురించి వెతుక్కుంటూ వచ్చావా? ఆ గుర్రం దగ్గర్లో ఉన్న కాలువగట్టున ఉంది, వెళ్ళి తెచ్చుకో అని అనగానే ఇంతకుముందే అక్కడ వెతికాను అని చాంద్ చెబుతాడు. దానికి సమాధానంగా ఆ ఫకీరు, నా మాటలపై విశ్వాసముంటే వెళ్ళు అని అనగానే చాంద్ అలాగే అంటూ చెప్పి ఆ ప్రదేశానికి వెళ్ళగా అతని గుర్రం అక్కడ గడ్డి మేస్తూ కనిపిస్తుంది. దాన్ని చూసి ఆశ్చర్యపోయిన చాంద్ ఆ ఫకీరు సాధారణ వ్యక్తి కాదని, ఇతనిలో ఏదో తెలియని శక్తి ఉందని, ఇతన్ని వదిలిపెట్టకూడదని అనుకుని దాన్ని తీసుకుని తిరిగి ఆ ఫకీరు దగ్గరికి వస్తాడు. సరిగ్గా అదే సమయంలో ఆ ఫకీరు చిలుము వెలిగించడానికి నిప్పు గుడ్డ తడుపుకోవడానికి నీరు కావాలనుకుని తన సటకాను భూమిలో గుచ్చగా భూమిలోంచి ధారగా నీరు పైకి పెళ్ళుబుకి రాగా ఆ నీటితో ఆ గుడ్డను తడిపి చిలుముగొట్టంలో పెడతాడు. ఈసారి మళ్ళీ ఆ సటకాతో నేలపై కొట్టగా దాన్నుంచి నిప్పు వస్తుంది. ఆ నిప్పుతో చిలుము వెలిగించి దాని పొగని కొద్దిగా పీల్చి ఆ చిలుముని చాందిక్కూడా ఇచ్చి పీల్చమంటాడు ఆ ఫకీరు. అదంతా చూసి ఆశ్చర్యపడిన చాంద్ ఇక ఎప్పటికీ ఆ ఫకీరుని వదిలిపెట్టకూడదని అనుకుని అతన్ని తన ఇంటికి రమ్మని పిలుస్తాడు. ఆ వృద్ధ ఫకీరే బాబా. అతను అలా చాంద్తో పాటు అతని ఇంటికి వెళ్ళి కొంతకాలం పాటు అక్కడ ఉండి చాంద్ బావమర్ది పెళ్లి షిరిడీలో జరుగుతుండగా పెళ్లికూతురు ఊరైన షిరిడీ గ్రామానికి పెళ్లివారితో పాటు షిరిడీకి వస్తాడు. ఆ పెళ్లి ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగగా ఆ పెళ్లివారు అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. బాబా మాత్రం అక్కడే ఉండిపోతాడు. అలా రెండవసారి బాబా చాంద్ బావమర్ది పెళ్లి కోసం వచ్చి అక్కడే ఉండి షిరిడీ సాయిబాబాగా ప్రసిద్ధి చెంది సమాధి చెందే వరకు అక్కడే ఉండిపోయారు.
ఆ ఫకీరుకి సాయి అనే పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ పెండ్లివారు షిరిడీ చేరగానే ఖండోబా మందిర పూజారి అయిన మహల్సాపతి పొలంలో ఆ బండ్లని ఆపుతారు. ఆ బండ్ల నుండి ఒక్కొక్కరూ దిగుతూ ఉండగా, చివరగా ఆ ఫకీరు దిగుతూ ఉండగా, ఆ ఫకీరుని మహల్సాపతి చూసి దయచేయుము సాయి అని పిలుస్తాడు. ఆ క్షణం నుంచి ఆ ఫకీర్ని అందరూ సాయిబాబాగా పిలువసాగారు. అలా పెళ్లివారు తిరిగి వెళ్ళిపోయినా బాబా మాత్రం వెళ్లకుండా షిరిడీలో ఉన్న ఒక పాడుపడిన మసీదులో స్థిరనివాసం ఏర్పరచుకుని అక్కడే ఉండిపోతారు. ఆయన తన తల వెంట్రుకలు కత్తిరించుకోకుండా అలాగే ఉంచుకొని పహిల్వాను వలె దుస్తులు ధరించేవారు. అక్కడి నుండి రహతాకు వెళ్లి వస్తూ ఉండేవారు. అలా వెళ్ళినప్పుడల్లా బంతి, గన్నేరు, మల్లె మొక్కలు తెచ్చి ఆ మసీదు ఆవరణలో నాటి వాటికి ప్రతిరోజూ నీళ్లు పోస్తూ ఉండేవారు. సాయంత్రం మాత్రం ఆ ఖాళీ కుండల్ని మసీదు దగ్గరే బోర్లిస్తూ ఉండేవారు. అలా 3 ఏళ్ల తర్వాత ఆ మొక్కలు బాగా పూలు పూయగా అక్కడ పెద్ద తోటగా మారిపోయింది. ఆ స్థలంలోనే ఇప్పుడు బాబా సమాధి మందిరం ఉంది. దాన్ని దర్శించుకోవడానికి ఇప్పుడు లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. అలా స్థిరపడిన ఆ సాయి పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్టుగా భక్తుల్ని ఒక్కొక్కర్ని ఆకర్షిస్తూ అందర్నీ తన దగ్గరికి రప్పించుకుంటూ ఉండేవారు. అలా ఆ షిరిడీ మరియు ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలలో సాయికి ఎందరో భక్తులుగా మారిపోయారు. అలాంటి వారిలో ఠాణే గ్రామ నివాసి అయిన బీవీదేవు కూడా ఒకరు. ఆయన బాబాకి గొప్ప భక్తుడు. ఆయన చెప్పిందాని ప్రకారం 1912లో డాక్టర్ రామారావు కొఠారే, భాయి కృష్ణాజీ, సగుణమేర్ నాయక్, జీకే దీక్షితులు కలిసి బాబా గతంలో బాలుడిగా ఉన్నప్పుడు షిరిడీ వచ్చి వేపచెట్టు క్రింద ఉండి ధ్యానం చేసుకున్న దానికి గుర్తుగా ఆ వేపచెట్టు కింద పాదుకల్ని ప్రతిష్ఠించాలని భావిస్తారు. రామారావు కొఠారే పాలరాతి పాదుకల్ని తయారు చేయించాలనుకుని నమూనా రాయించి ఉపాసనీ బాబాకి చూపించగా ఆయన దానిలో కొన్ని మార్పులు చేసి పద్మము, శంఖము, చక్రము చేర్చి బాబా గొప్పదనాన్ని, యోగశక్తిని తెలియచేసేలా సదానింబ వృక్షస్య మూలాధివాసాత్ అనే శ్లోకాన్ని కూడా ఆ పాదుకలు ప్రతిష్ఠించిన చోట చెక్కించాలని సలహా ఇస్తాడు. ఆయన చెప్పినట్టుగానే ఆ పాదుకలని రామారావు కొఠారే బొంబాయిలో తయారు చేయించి వాటిని బాబాకు చూపగా ఆయన ఆ పాదుకల్ని తాకి పవిత్రపరచి శ్రావణ పౌర్ణమి నాడు షిరిడీలోని వేపచెట్టు దగ్గర ప్రతిష్ఠించాలని ఆజ్ఞాపిస్తారు. ముందుగా శ్రావణ పౌర్ణమి నాడు 11 గంటలకి జీకే దీక్షిత్ ఆ పాదుకల్ని తలపై పెట్టుకుని ఖండోబా మందిరం నుండి ద్వారకామాయి అనే పేరుగల మసీదుకి ఊరేగింపుగా తీసుకొచ్చి వేపచెట్టు దగ్గర ప్రతిష్ఠిస్తారు. భక్తులందరూ చందాలు వేసుకుని ఆ పాదుకల చుట్టూ కంచెని ఏర్పాటు చేయించారు. బాబా నీళ్లని నూనెగా మార్చి దీపాల్ని వెలిగించిన అద్భుత లీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. షిరిడీ సాయిబాబాకు దీపాలంకరణ అంటే చాలా ఇష్టం. ఆయన ప్రతిరోజు తాను నివసించే ద్వారకామాయిలో నూనె దీపాలు వెలిగిస్తూ ఉండేవారు. ఆ దీపాలు వెలిగించడానికి అవసరమైన నూనెను షిరిడీలో ఉండే దుకాణదారుల దగ్గర్నుంచి అడిగి తెచ్చుకునేవారు బాబా. అలా చాలా రోజులుగా వారంతా నూనెని ఇస్తుంటే సాయిబాబా ద్వారకామాయిని దీపాలతో అలంకరించేవారు. అలా నూనె ఇస్తూ వస్తున్న ఆ దుకాణదారులకి కొన్నాళ్లకి తాము నూనె ఇస్తుంటే సాయిబాబా దీపాల్ని వెలిగిస్తూ ఉన్నాడని, అసలు తాము ప్రతిరోజూ బాబాకి ఉచితంగా నూనె ఎందుకివ్వాలి అనే దుర్బుద్ధి పుట్టింది. అసలు తాము నూనెని ఇవ్వకుండా ఉంటే ద్వారకామాయిలో దీపాల్ని ఎలా వెలిగిస్తాడో చూద్దామనుకుని వారందరూ మూకుమ్మడిగా సాయిబాబాకి నూనె ఇవ్వకూడదు అని నిర్ణయించుకుంటారు. బాబా ప్రతిరోజులాగానే వ్యాపారుల దగ్గరికి వెళ్లి నూనె అడిగారు. ఎవరి దుకాణానికి వెళ్లినా లేదని చెబుతూ ఉండేవారు. ఆయనకి నూనె ఎవ్వరూ ఇవ్వలేదు. నూనె లేదు కాబట్టి బాబా ఏం చేస్తారో చూడాలనే కుతూహలం వారిలో కలిగింది. దాంతో బాబాకి వారి ఉద్దేశం అర్థమయ్యింది. చిరునవ్వు నవ్వుకుంటూ బాబా తిరిగి ద్వారకామాయికి వెళ్ళిపోతాడు. ప్రతిరోజూ నూనె తెచ్చుకునే ఆ డబ్బాలో కొన్ని నీళ్లు పోసి బాగా కలియత్రిప్పి ఆ డబ్బాలోని ఆ నీటిని నోటిలోకి తీసుకుని బాగా పుక్కిలించి తిరిగి ఆ డబ్బాలోకి పోశారు. ఆ నీటిని ప్రమిదల్లో పోసి దీపాలు వెలిగించగా ఆశ్చర్యంగా ఆ దీపాలన్నీ వెలిగి ఆ రాత్రంతా ఆ దీపాలు జ్ఞానకిరణాలను విరజిమ్ముతూనే ఉన్నాయి. అసలు బాబాకి నూనె ఇవ్వకపోతే దీపాలు ఎలా వెలిగిస్తాడో చూద్దామని బాబా వెనకాలే వచ్చి మసీదుకి దూరంగా నిలబడి బాబా చేసినదంతా చూసి నోటితో బాబా దీపాల్ని వెలిగించడం చూసి ఆశ్చర్యానికి గురైన వ్యాపారుల కళ్లకలముకున్న అజ్ఞానపు చీకట్లు ఆ దీపపు వెలుగులో తొలగిపోయాయి.
దాంతో వారి కళ్ళ నుండి జలజలా కన్నీరు కారుతుండగా ఆర్ద్రతతో నిండిన కళ్లతో వారందరూ వచ్చి తమని క్షమించమంటూ బాబా కాళ్లపై పడ్డారు. చిరునవ్వు నవ్వుతూ వాళ్ళందర్నీ క్షమించిన బాబా వాళ్ళందర్నీ పైకి లేపి ఇంకెప్పుడు అబద్ధాలు ఆడవద్దని, ఎల్లప్పుడూ సత్యాన్నే పలకవలనని వారికి చెప్పి బాబా వారిని అక్కడ్నుంచి పంపించి వేశారు. ఈ కథతో 5వ అధ్యాయం పూర్తయింది. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయినాథాయ నమః. సాయి సచ్చరిత్ర మొదటి రోజు పారాయణం 6వ అధ్యాయం. బాబా ఉర్సు శ్రీరామనవమి కలిపి జరుపుట గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కోపర్గాంలో గోపాలరావు గుండ్ అనే వ్యక్తి సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాడు. అతడు బాబాకు గొప్ప భక్తుడు. అతనికి 3 భార్యలున్నప్పటికీ సంతానం కలగలేదు. సాయిబాబా ఆశీర్వాదం వల్ల అతనికొక కొడుకు పుట్టాడు. దాంతో 1897లో అతనికి షిరిడీలో ఉరుసు ఉత్సవాన్ని నిర్వహించాలనే ఆలోచన కలిగింది. తన ఆలోచనని తాత్యాకోతే పాటీలు, దాదాకోతే పాటీలు, మాధవరావు దేశ్పాండే వంటి సాయి భక్తులకి చెప్పగా వారు కూడా సరే అన్నారు. బాబా ఆశీర్వాదాన్ని, అనుమతిని కూడా తీసుకున్నారు. ఉరుసు ఉత్సవం జరుపుకోవడానికి జిల్లా కలెక్టర్ అనుమతికై దరఖాస్తు పెట్టుకున్నారు. కాని గ్రామకరణం దానికి అభ్యంతరం చెప్పడంతో అనుమతి రాలేదు. కాని బాబా ఆశీర్వదించడం వల్ల మరలా ప్రయత్నించగా వెంటనే అనుమతి వచ్చింది. బాబా సలహాననుసరించి ఉరుసు ఉత్సవాన్ని శ్రీరామనవమి నాడు చేయడానికి నిశ్చయించుకున్నారు. ఈ ఉరుసు ఉత్సవాన్ని శ్రీరామనవమి నాడు జరుపుకొనమనడంలో హిందూ మహమ్మదీయుల సమైక్యతాభావాన్ని పెంపొందించాలని బాబా ఉద్దేశం అయ్యుండొచ్చు. ఉత్సవం జరుపుటకు అనుమతైతే వచ్చింది కాని ఇతర అవాంతరాలు కొన్ని తలెత్తాయి. చిన్న గ్రామమైన ఆ షిరిడీలో నీటి ఎద్దడి అధికంగా ఉండేది. గ్రామమంతటికీ 2 నూతులే ఉన్నాయి. ఒకటి ఎండాకాలంలో ఎండిపోతుండగా రెండవ దానిలోని నీళ్లు ఉప్పగా ఉండేవి. గ్రామస్తులు ఈ సమస్య గురించి బాబాకు చెప్పగా బాబా ఆ ఉప్పునీటి బావిలో పువ్వులు వెయ్యగా ఆశ్చర్యకరమైన రీతిలో ఆ ఉప్పునీరు కాస్త మంచినీళ్లుగా మారిపోయాయి. అక్కడ తాత్కాలికంగా కొన్ని అంగళ్ళు వెలిశాయి. కుస్తీ పోటీల కోసం ఏర్పాట్లు చేశారు. గోపాలరావు గుండుకి దాము అన్నా కాసా అనే పేరుగల ఒక మిత్రుడు ఉన్నాడు. అతను 2 జెండాలని తయారు చేయగా ఆ జెండాలని మసీదుకి 2 మూలలా నిలబెట్టి ఆ ఉరుసు ఉత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఆ తర్వాత నుంచి 1897 నుంచి 1911 వరకు ఆ షిరిడీ గ్రామంలో ఉరుసు ఉత్సవం శ్రీరామనవమి నాడు వైభవంగా జరుపుకోవడం ఆనవాయితీగా మారిపోయింది. ఇప్పటికీ అదే పద్ధతినే అవలంబిస్తున్నారు. గోపాలరావు గుండు ప్రేరణతో పాడుపడిన ఆ మసీదుని బాగు చేయించి ఆ మసీదుని రాళ్లతో తాపడం చేయించారు. అప్పటి నుండి అంటే 1911 నుండి 1918లో బాబా సమాధి చెందే వరకు ఆ మసీదులో బాబా పరుపుపైన కూర్చునేవారు. ఇంతటితో షిరిడీ సాయి చరిత్ర 6వ అధ్యాయం పూర్తయింది. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయినాథాయ నమః. సాయి సచ్చరిత్ర మొదటి రోజు పారాయణం 7వ అధ్యాయం. సాయిబాబాని కొంతమంది హిందూ అంటారు, కాని అతని వేషధారణ మాత్రం మహమ్మదీయునిలా ఉంటుంది. కొందరు ఆయన్ని ముస్లిం అంటారు, కాని ఆయన ఆచార వ్యవహారాలు మాత్రం హిందువుల్ని పోలి ఉంటాయి. నిజానికి ఆయన హిందూ ముస్లింలని ఏకం చేసి సర్వమత సౌభ్రాతృత్వాన్ని చాటి చెప్పడానికి భూమిపై పుట్టిన అవతార పురుషుడు. షిరిడీ గ్రామంలో ఉన్న శనైశ్చర, గణపతి, పార్వతీ, శంకర, మారుతి తదితర దేవాలయాలన్నింటినీ తాత్యాపాటీలు ద్వారా బాబా మరమ్మత్తు చేయించాడు. బాబాను దర్శించినంతనే భక్తుల కష్టాలు తీరిపోయేవి. రోగులు ఆరోగ్యవంతులయ్యేవారు. దుర్మార్గులు సన్మార్గులుగా మారిపోయేవారు. కుష్ఠువారు కూడా రోగవిముక్తులయ్యేవారు.
అనేక మందికి కోరికలు నెరవేరడమే కాకుండా కుంటివారికి సైతం కాళ్లు వచ్చేవి. బాబా కీర్తి నలుమూలలా వ్యాపించింది. దాంతో అన్ని దేశాల నుండి భక్తులు షిరిడీకి తండోపతండాలుగా వచ్చేవారు. బాబా ఎల్లప్పుడూ ధునికి ఎదురుగా కూర్చొని ఉండేవారు. తొలి దినాలలో బాబా తెల్లటి తలపాగా, శుభ్రమైన ధోవతి, చొక్కా ధరించేవారు. ఆ రోజుల్లో బాబా వైద్యం చేసేవారు. గ్రామాలలో రోగులను పరీక్షించి మందులిస్తూ ఉండేవారు. స్వయంగా వారి చేత్తో ఇచ్చిన మందులు అద్భుతంగా పనిచేసేవి. షిరిడీ చుట్టుపక్కల ప్రాంతాల్లో గొప్ప వైద్యుడిగా బాబా పేరు పొందారు. ఆ రోజుల్లో ఒక భక్తునికి కండ్లు వాచి బాగా ఎర్రబడగా షిరిడీలో అతను వైద్యం చేయించుకోవడానికి వైద్యుడు దొరకలేదు. కొందరతణ్ణి బాబా దగ్గరకు తీసుకుని వెళ్లారు. సాధారణంగా అలాంటి వారికి ఆవుపాలు, కర్పూరంతో వైద్యం చేస్తే ఉపశమనం లభిస్తుంది. కాని ఆ రోగికి బాబా చేసిన చికిత్స చాలా విచిత్రంగా ఉంది. కొన్ని నల్ల జీడిగింజలను తీసుకుని నూరి వాటిని 2 మాత్రలుగా చేసి ఒక్కో కంటిలోనూ ఒక్కో మాత్ర పెట్టి గుడ్డతో కట్టుకట్టారు. మరుసటి రోజు ఆ కట్లను విప్పి నీళ్లను ధారగా పోశారు. దాంతో కండ్లలోని పుసి తగ్గి కంటిపాపలు తెల్లబడి కండ్లు మామూలుగా అయ్యాయి. నల్లజేడి పిక్కలను నూరి కండ్లలో పెట్టినా కూడా సున్నితమైన కండ్లు మండనేలేదు. బాబా అటువంటి చిత్రమైన వైద్యాన్ని ఎందరికో చేసి వారి అనారోగ్యాన్ని దూరంగా తరిమికొట్టి గొప్ప వైద్యుడుగా మంచి పేరు తెచ్చుకున్నారు. బాబా యోగాభ్యాసములు. ధౌతి. బాబాకి ఎన్నో విద్యలు వచ్చు. వాటిలో యోగాభ్యాసములు కూడా ఉన్నాయి. ఆ రోజుల్లో బాబా చేసిన ధౌతి అనే ప్రక్రియ గురించి తెలుసుకుందాం. మసీదుకు కొద్ది దూరంలో ఒక మర్రి చెట్టు ఉండేది. ఆ మర్రి చెట్టు పక్కన బావి ఉంది. ప్రతి 3 రోజులకొకసారి బాబా ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్లి ముఖప్రక్షాళనం చేసుకుని స్నానం చేస్తూ ఉండేవారు. ఆ సమయంలో బాబా తన పొట్టలోని ప్రేగుల్ని బయటకు కక్కి వాటిని నీటితో శుభ్రపరిచి ప్రక్కనే ఉన్న నేరేడు చెట్టుపై ఆరవేసేవారు. షిరిడీలోని కొందరు కండ్లారా చూసిన సంఘటనలు ఇలాంటివి చాలా ఉన్నాయి. ధౌతి అంటే 3 అంగుళముల వెడల్పు, 22.5 అడుగుల పొడవుగల ఒక గుడ్డను మ్రింగి ఆ గుడ్డని కడుపులో అరగంట వరకు ఉండనిచ్చిన తరువాత బయటికి తీస్తారు. దీనినే ధౌతి అని పిలుస్తారు. కాని బాబా చేసిన ఈ ధౌతి ప్రక్రియ చాలా అసాధారణమైనదిగా చెప్పవచ్చు. ఖండయోగము. ఆ రోజుల్లో అప్పుడప్పుడు బాబా తన శరీర అవయవాలన్నీ వేరుగా చేసి మసీదులోని వేర్వేరు స్థలములలో విడిచిపెట్టేసేవారు. ఒకనాడు ఒక పెద్ద మనిషి మసీదుకు వెళ్లి అక్కడున్న బాబా అవయవాల్ని చూసి భయకంపితుడై బాబాను ఎవరో ఖూనీ చేశారనుకున్నాడు. ఏడ్చుకుంటూ భయంగా గ్రామ మునసబు దగ్గరికి వెళ్లి ఆ విషయం చెప్పి అతనికి ఫిర్యాదు చేయాలనుకుంటాడు. కాని మొట్టమొదట ఫిర్యాదు చేసిన వానికి ఆ విషయం గురించి ముందే తెలిసి ఉంటుందని, తననే అనుమానిస్తారేమోనని భయపడి వెనక్కి వచ్చేస్తాడు. మరుసటి రోజు ఆ వ్యక్తి మసీదుకు వెళ్లగా బాబా ఎప్పటిలాగానే హాయిగా మసీదులో కూర్చుని ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు. ముందు రోజు తాను చూసినది కలో నిజమో అర్థం కాక అయోమయానికి గురి అవుతాడు. 1910లో దీపావళి పండగ ముందు రోజున బాబా ధుని వద్ద కూర్చుని చలి కాచుకుంటూ ధునిలో కట్టెలు వేస్తూ ఉన్నాడు. ధుని బాగా మండుతూ ఉంది. కొంతసేపటి తరువాత ఉన్నట్టుండి హఠాత్తుగా బాబా కట్టెలకు బదులుగా తన చేతిని ధునిలో పెట్టి అలా ఉండిపోయారు. ఆ మంటలకు చేయి కాలిపోతున్నా తనేమీ పట్టించుకోలేదు. మాధవుడనే నౌకరు మాధవరావు దేశ్పాండే ఇదంతా చూసి వెంటనే బాబా నడుమును పట్టుకుని బలంగా వెనకకు లాగుతారు. తర్వాత బాబా ఇలా ఎందుకు చేశారు అని వాళ్ళిద్దరూ అడగ్గా బాబా స్పృహలోకి వచ్చి, ఇక్కడికి చాలా దూరంలో ఒక కమ్మరి స్త్రీ తన బిడ్డను ఒడిలో పెట్టుకుని కొలిమిని ఊదుతూ ఉంది. ఇంతలో ఆమె తన భర్త పిలవగా తన ఒడిలో బిడ్డ ఉన్న సంగతి మర్చిపోయి పైకి లేవగా ఒడిలో ఉన్న బిడ్డ మండుతున్న ఆ కొలిమిలో పడ్డాడు. వెంటనే నా చేతిని కొలిమిలోనికి దూర్చి ఆ బిడ్డను రక్షించాను. నా చేయి కాలితే కాలింది, కాని ఆ బిడ్డని మాత్రం రక్షించగలిగాను అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. నిజానికి కొలిమిలో ఎక్కడో బిడ్డ పడితే ఇక్కడ షిరిడీలో ఉన్న బాబా చెయ్యి పెట్టి రక్షించడం ఎంత అద్భుతమో కదా. నిజంగా ఆయన లీలలు చాలా విచిత్రంగా ఉండి ఎవ్వరికీ అంతుపట్టేవి కావు. బాబా చెయ్యి కాలిందన్న సంగతి మాధవరావు దేశ్పాండే ద్వారా తెలుసుకున్న నానాసాహెబ్ చాందోర్కర్ వెంటనే బొంబాయి నుండి డాక్టర్ పరమానంద్ అనే గొప్ప వైద్యుణ్ణి తీసుకుని షిరిడీకి వస్తాడు. చికిత్స చేయడానికి డాక్టర్ బాబాని చెయ్యి ఇవ్వమనగా
బాబా వైద్యం చేసుకోవడానికి నిరాకరిస్తారు. దాంతో ఆ డాక్టర్ తిరిగి వెనక్కి వెళ్ళిపోతాడు. ఆ చెయ్యికి భాగోజీ షిండే అనే పేరుగల కుష్ఠరోగి దానికి నెయ్యి రాసి ఏదో ఆకువేసి ఆ చేతికి కట్టుకడుతూ ఉండేవాడు. కొన్ని రోజుల తర్వాత ఆ గాయం మానిపోయింది. భక్తులందరూ సంతోషించారు. ప్రతిరోజు ఉదయం భాగోజీ పట్టీలను విప్పి బాబా చేతిని నేతితో తోమి తిరిగి కట్లను కడుతూ ఉండేవాడు. బాబా మహాసమాధి చెందే వరకు ఆ భాగోజీ అలాగే కట్లు కడుతూ ఉండేవాడు. నిజానికి సిద్ధపురుషుడైన బాబాకి ఇదంతా అవసరం లేనప్పటికీ తన భక్తుడైన భాగోజీపై అతనికి ఉండే ప్రేమతో ఇదంతా చేయించుకుంటూ ఉండేవారు. ఖాపాడే కుమారుని ప్లేగు వ్యాధి. బాబా విచిత్రలీలల్లో ఇది కూడా ఒకటి. అమరావతి నివాసి అయిన దాదాసాహెబ్ ఖాపాడే భార్య తన చిన్న కొడుకుతో కలిసి షిరిడీలో కొన్ని రోజులు ఉంది. ఒకనాడు ఖాపాడే కుమారునికి తీవ్రంగా జ్వరం వచ్చింది. అది ప్లేగు జ్వరం కింద మారింది. అతని తల్లి చాలా భయపడిపోయి షిరిడీ విడిచి అమరావతికి వెళ్లి అతనికి వైద్యం చేయించాలనుకుంటుంది. సాయంకాలం బాబా బూటీవాడ దగ్గరికి వచ్చేటప్పుడు వారి అనుమతి తీసుకుని కన్నీరు పెట్టుకుంటూ తన చిన్న కొడుకు ప్లేగుతో బాధపడుతున్నాడని బాబాకు చెప్పింది. బాబా ఆమెతో దయతో మాట్లాడుతూ, ప్రస్తుతం ఆకాశం మబ్బుపట్టి ఉంది. కొద్దిసేపటిలో మబ్బులన్నీ చెదిరిపోయి ఆకాశం నిర్మలంగా మారుతుంది అంటూ బాబా కఫ్నీని పైకెత్తి చంకలో కోడిగ్రుడ్లంత పరిమాణం గల 4 ప్లేగు పొక్కులను చూపిస్తూ, నా భక్తుల కొరకు నేను ఏ విధంగా బాధపడతానో చూడండి, వారి కష్టాలన్నీ నావే అంటారు. అంటే ఆ ఖాపాడే కుమారునికి ప్లేగు జ్వరాన్ని తగ్గించి ఆ జ్వరాన్ని తనపైకి తెచ్చుకున్న గొప్ప వ్యక్తి సాయిబాబా. ఆ అద్భుత లీలల్ని చూసిన భక్తజనులకు మహాత్ములు తమ భక్తుల బాధల్ని తామే ఏ విధంగా స్వీకరిస్తారో స్పష్టంగా తెలిసింది. మహాత్ముల మనస్సు మైనము కంటే మెత్తనిది, వెన్నవలే మృదువైనది. వారు భక్తుల నుంచి ప్రత్యుపకారమేమీ ఆశించకుండా భక్తుల్ని ప్రేమిస్తారు. అలాంటి మహానుభావుల్లో అవతార పురుషుడు, మహోన్నత వ్యక్తి సాయిబాబా. ఆ రోజుల్లో బాబా చూపిన ఇలాంటి విచిత్రమైన లీలలు ఎన్నో ఉన్నాయి. బాబా చేసిన ఈ లీలతో 7వ అధ్యాయము మొదటి రోజు పారాయణ కూడా ముగిసింది. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.